మార్కెట్లో రకరకాల స్మార్ట్ వాచెస్ దొరుకుతూ ఉంటాయి. చాలా మంది వాటిని పెట్టేసుకొని నాకేమీ అనారోగ్యం లేదు, హ్యాపీగా ఉంది, అన్ని బాగానే వర్క్ అవుతుంది అని చెప్పేసి తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు అనమాట. ఇట్లాంటి కొన్ని స్మార్ట్ వాచెస్ని జర్మన్ ఫెడరల్ నెట్వర్క్ ఏజెన్సీ వాళ్ళు టెస్ట్ చేస్తారు. వీళ్ళు ఓన్లీ ఒకటే టెస్ట్ చేస్తారు, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్. అంటే మన వాచ్ అంటే షుగర్ని టెస్ట్ చేసిద్ది అంట, షుగర్ ఎంత మన బ్లడ్లో చెప్తుంది అనమాట. ఆ వాచెస్ని తీసుకొని వీళ్ళు మొత్తం చెక్ చేశారు, ఒకటి కూడా చక్కగా పనిచేయట్లేదు. అండ్ లోపల ఓపెన్ చేసి చూస్తారు ఏమన్నా హార్డ్వేర్ ఉందా, లేకపోతే సెన్సార్స్ ఏమైనా యూస్ చేస్తారా వీటిని టెస్ట్ చేయడానికి అని చెప్పేసి. లోపల ఏమీ లేదు, జస్ట్ వీళ్ళు మార్కెటింగ్ టర్మ్ లాగా యూస్ చేస్తున్నారు. మా వాచ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ కూడా టెస్ట్ చేస్తుంది, షుగర్ ఎంత కూడా చెప్తుంది మీకు అని చెప్పేసి. జస్ట్ మార్కెటింగ్ టర్మ్స్ అన్నమాట ఇవి. మీరు మార్కెటింగ్ టర్మ్ అని తీసేయండి, లేకపోతే వాచ్ని జర్మనీలో అమ్మడానికి ఆపేస్తారనమాట. ఇట్లా వీళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు. ఇట్లాంటి వాచ్లు మన దగ్గర కూడా దొరుకుతూ ఉన్నాయి. సో అట్లాంటి వాడకపోవడం మంచిది. ఒకవేళ మీరు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ మానిటర్ చేయాలంటే CGM అని దొరుకుతాయి, ఇక్కడ అంటించుకుంటూ ఉంటారు అనమాట, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ అని చెప్పేసి డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు వీటిని. సో ఇట్లాంటివి బాగానే పనిచేస్తాయి. ఇంకొకటి రక్తం తీసేసి మానిటర్ చేయొచ్చమాట, చిన్న హోల్ చేసేసి బ్లడ్ తీసి అప్పటికప్పుడు మానిటర్ చేస్తే చిన్న ఎక్విప్మెంట్ లాగా ఉంటుంది. అట్లాంటివి కూడా బెటర్గా మానిటర్ చేస్తాయి. వాచెస్ నమ్మొద్దు అని చెప్పేసి ఏజెన్సీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. షుగర్ చాలా డేంజర్, మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, డాక్టర్ని సంప్రదించండి, వాళ్ళు చెప్పే మాత్రమే వాడండి. కానీ ఇట్లాంటి వాచ్లు ఇట్లాంటివి పెట్టేసుకొని నాకు బీపీ లేదు, నాకు షుగర్ లేదు అనుకున్నారు అనుకోండి, చాలా డేంజర్ అవి. షుగర్ మీకు చిన్నగా మొత్తం బాడీని తినేస్తుంది, ఒక్కొక్క పార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి షుగర్ ఉన్న వాళ్ళు. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన అకౌంట్ని ఫాలో అవుతూ ఉండండి.